వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము షోడశ భూమి లక్షణాలను గురించి తెలుసుకుందాము. ముందుగా ఆయతాకార భూమి గురించి తెలుసుకుందాము. ఆయతాకార భూమి అంటే ఈ రకంగా రెండు వైపులా సమాన కొలతలు కలిగి ఉంది, మరో రెండు వైపులా అలాగే సమాన కొలతలు కలిగి ఉంది, ఒకవైపు పొడవుగా ఒకవైపు పొడవు తక్కువగా ఉన్నటువంటి భూమిని దీర్ఘచతురస్రాకార భూమి అని అంటాం మనము. ఈ దీర్ఘచతురస్రాకార భూమిని ఆయతాకార భూమి అంటాం. అయితే ఈ ఆయతాకార భూమిలో నివసించడం వల్ల ఆ గృహస్థులకు సకల శుభాలు సిద్ధిస్తాయి. అంటే ఈ స్థలంలో ఇల్లు కట్టుకొని నివసించడానికి యోగ్యమైనటువంటి స్థలము. కాబట్టి ఆయతాకార భూమిలో ఇల్లు కట్టుకోవచ్చు. ఇక రెండవ రకం భూమి చతురస్రాకార భూమి. చతురస్రాకార భూమి అంటే పొడవు వెడల్పులు సమానంగా ఉండి ఈ విధంగా పొడవు వెడల్పులు సమానంగా ఉండి నాలుగు మూలలు ఖచ్చితంగా ఉన్నటువంటి భూమిని చతురస్రాకార భూమి అంటారు. ఇటువంటి భూమిలో కనుక ఇల్లు కట్టుకున్నట్టయితే ఆ స్థలంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తిష్ట వేసి ఉంటుంది. వీళ్లకు ఇటువంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నటువంటి వారికి ధన సంపాదనలో కానీ, సంతాన వృద్ధిలో కానీ, పేరు ప్రఖ్యాతుల్లో కానీ ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి ఈ స్థలంలో ఇల్లు కట్టుకోవడం చాలా మంచిది. ఇక మూడవది వృత్తాకార భూమి. వృత్తాకారము అంటే వృత్తము. వృత్తాకార భూమి అంటే ఈ వృత్తాకార భూమి ఇలా గుండ్రముగా ఉంటుంది. ఇలా వృత్తాకార భూమి గుండ్రముగా ఉంటుంది. భూగోళం ఆకారంలో, పూర్ణ చంద్రుని ఆకారంలో, పూర్ణ సూర్యుని ఆకారంలో గుండ్రగా ఎటువంటి మూలలు వంపులు లేకుండా చక్కగా గుండ్రంగా ఉండే భూమిని వృత్తాకార భూమి అంటారు. ఈ వృత్తాకార భూమిలో కనుక గృహం కట్టుకోవడం చాలా మంచిది. అయితే ఈ గృహంలో ఆశ్రమం లాంటివి అయితే ఇంకా చాలా మంచిగా ఉంటవి.
ఇవి కుటీరాలు, ఆశ్రమాలు కట్టుకుంటే చాలా గొప్ప మంచి ఫలితాలు ఇస్తుంటుంది. కాబట్టి ఈ స్థలంలో కూడా గృహం నిర్మించుకోవచ్చు. ఇక 4వది చక్రాకార భూమి. చక్రాకార భూమి అంటే చక్రంలాగా ఉంటుంది. ఇందాక మనం వృత్తాకార భూమి మంచిగా పూర్ణచంద్రుడి వలె భూగోళం వలె గుండ్రంగా ఉండేదని వృత్తాకార భూమి అన్నాము. ఇప్పుడు ఇది చక్రాకార భూమి. ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి చక్రాకార భూమి ఒక మూల పెరగటం, ఒక మూల తరగటం, ఒక దిక్కు పెరగడం, ఒక దిక్కు తరగడం లాంటివి జరుగుతుంటుంది. ఇలా పెరుగుతూ తరుగుతూ గుండ్రంగా ఉన్నటువంటి భూమిని చక్రాకార భూమి అంటారు. ఒక మూల పెరిగి ఒక మూల తరిగి ఉంటూనే గుండ్రంగా ఉంటున్న భూమిని చక్రాకార భూమి అంటారు. ఇటువంటి భూమిలో గనుక ఇల్లు కట్టుకుని నివసిస్తే ఆ ఇంటిలో నిత్యము దారిద్ర్యమే కూర్చుంటుంది. ఆ ఇంటికి ఎప్పుడూ దారిద్ర్యమే సంభవిస్తుంది. అక్కడ దారిద్ర్యమే కాకుండా పుత్ర సంతానానికి నష్టం వస్తుంది, ఆరోగ్య బాధలు సంభవిస్తుంటాయి. అన్ని అశుభాలే ఈ చక్రాకార భూమిలో కనుక ఇల్లు కట్టుకుంటే సంభవిస్తాయి. కాబట్టి ఈ చక్రాకార భూమిలో ఇల్లు నిర్మించుకోకూడదు. మరొకటి విషమబాహు స్థలము, విషమాకార స్థలము, విషమబాహు భూమి. విషమబాహు భూమి అంటే ఈ భూమి రెండు వైపులా అంటే 2 దిక్కులు లేదా 3 దిక్కులు కానీ, ఈ దిక్కు ఈ దిక్కు ఈ దిక్కు, ఈ 3 దిక్కులు కూడా సమానంగా ఉండొచ్చు, లేదా 2 దిక్కులే సమానంగా ఉండొచ్చు. ఆ తరువాత ఉన్న దిక్కు ఇలా పెరిగిపోతుంది. అంటే మూలలు పెరిగిపోతాయి. మూలలు ఇట్లా ఒక మూల పెరగచ్చు, లేదా ఈ విధంగా 2 మూలలు పెరగచ్చు, ఇంకెన్ని మూలలని పెరగచ్చు. అంటే ఈ బాహువులు మూలలు విషమాకారంగా అంటే ఒక క్రమ పద్ధతి లేకుండా ఎటైనా పొడుచుకొని పోతాయి. ఇలా ఉన్నటువంటి భూమిని విషమబాహు స్థలము లేదా విషమాకార భూమి అంటారు. ఈ స్థలంలో కనుక ఇల్లు కట్టుకుంటే ఆ గృహ యజమానికి, ఆ కుటుంబానికి ఎప్పుడూ పరితాపమే, ఎప్పుడూ దుఃఖమే, శోకమే మిగులుతుంది తప్ప ఇందులో సుఖం ఉండదు. కాబట్టి ఇటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోకూడదు. ఇకపోతే త్రిభుజాకార భూమి. ఈ త్రిభుజాకార భూమి 3 కోణాలు కలిగి ఉంటుంది. ఇది త్రిభుజాకార భూమి. ఈ భూమిలో కనుక ఇల్లు కట్టుకుని నివసిస్తే ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు శోకమే, దుఃఖాలే, కష్టాలే, నష్టాలే, పుత్రశోకం తప్పదు. కాబట్టి ఇటువంటి త్రిభుజాకార స్థలంలో ఇల్లు కట్టుకో. మరొకటి
శకటాకార భూమి. శకటాకార భూమి. శకటాకారము అంటే శకటము. శకటము అంటే బండి ఆకారం. బండి ఆకారంలో ఉన్నటువంటి భూమి. ఇది బండి ఆకారంలో ఉన్నటువంటి భూమి శకటాకార భూమి. ఈ స్థలంలో కనుక ఇల్లు కట్టుకొని జీవిస్తే ఈ కుటుంబానికి ఎప్పుడూ కష్టాలే, తీరని బాధలే, తీవ్రమైన పరితాపం సంభవిస్తుందన్నమాట. అందుకని ఈ శకటాకార భూమిలో ఇల్లు కట్టుకోకూడదు. ఇక 8వది దండాకార భూమి. దండాకార భూమి అంటే ఒకవైపు భూమి పొడవుగా ఉంటుంది, ఒకవైపు భూమి పొడవు తక్కువగా ఉంటుంది. ఇది దండాకార భూమి. ఇటువైపు ఎక్కువ ఉన్నది భూమి, అటువైపు తక్కువ ఉన్నది. ఈ రెండు మూలలు వంగిపోయినాయి, ఈ రెండు మూలలు పెరిగిపోయినాయి. దీనినే దండాకార భూమి అంటారు. ఈ దండాకార భూమిలో ఇల్లు కట్టుకున్నట్టయితే తీవ్ర ధన నష్టము, ఎంత సంపాదించినా మిగలకపోవడం, అన్ని కష్టాలు, బాధలు, తీవ్రమైన వ్యాధులు సంభవిస్తుంటాయి ఈ దండాకార భూమిలో. కాబట్టి ఇటువంటి దండాకార భూమిలో కూడా మీరు ఇల్లు కట్టుకోకూడదు. అయితే ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ అంశాలు మరికొన్నింటిని మరొక వీడియోలో తెలుసుకుందాము. మీరు ఇవన్నీ తెలుసుకొని తదనుగుణంగా మీరు నడుచుకుంటారని ఆశిస్తూ, సర్వేజన సుఖినో భవంతు. శుభం.